ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అతని పేరులోనే ఓ రాజసం ఉంది. అతని పేరులోనే ఓ సాహసం ఉంది. రవి అస్తమించని బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన కొదమ సింహం అతడు. అందుకే సై సైరా నరసింహారెడ్డి, నీ పేరే బంగారు కడ్డీ అంటూ పల్లె ప్రజలకు జానపదంలో గేయమయ్యాడు. ఉరికొయ్య ఎక్కే ముందు కూడా తొడగొట్టి మేసం మెలేసి తెలుగువాడి పరాక్రమాన్ని చాటు చెప్పిన ధీరుడయ్యాడు. రేనాటి గడ్డ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సీమ పౌరుషానికి ప్రతిరూపం. బ్రిటిషు వారు దక్షిణ భారతదేశంలో కాలుమోపిన 1750 ప్రాంతంలో ఇక్కడ బలమైన పాలకుల్లో ఒకరు నిజాం నవాబు కాగా, మరొకరు మైసూర్ పాలకుడు హైదర్ అలీ. హైదర్ అలీని ఓడిస్తే దక్షిణాన పాగా వేయవచ్చని బ్రిటిష్ వారు యుద్ధం చేశారు. హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులను పలుమార్లు ఓడించి తరిమేశాడు. చివరికి మరాఠా పిష్వా నిజాం నవాబు సహకారంతో 1799లో 4వ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ సైన్యాన్ని బ్రిటిష్ వారు ఓడించారు. టిప్పును చంపి రాజ్యాన్ని ముగ్గురు పంచుకున్నారు. కర్ణాటకలోని కొంత ప్రాంతం మరాఠా పిష్వాలకు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు నిజాం నవాబుకు దక్కాయి. మద్రాసు కేంద్రంగా దక్షిణాదిన బ్రిటిష్ పాలన ఆరంభమైంది. నిజాం నవాబు ఏలుబడిలోకి వచ్చిన కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి ప్రాంతాల్లో పాలెగాండ్లు స్థానిక పాలకులుగా ఉండేవారు. ఒక్కో పాలెగాని కింద 100 నుంచి 200 గ్రామాలుండేవి. ఈ వ్యవస్థను బలోపేతం చేసిన వారు విజయనగర రాజులు. ఎందుకంటే పాలెగాండ్లు వారి సామంతులు. 18వ శతాబ్దపు తొలి దినాల్లో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్లు ఉండేవారు. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలెగాళ్లు బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కడప జిల్లాలోని జమ్మలమడుగు, కర్నూలు జిల్లాలోని కోయలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చించురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలెగాండ్లు పాలించేవారు. వీరి వంశీయుల్లో ఒకరు జయరామిరెడ్డి. విజయనగర రాజుల కాలం నుంచి పాలన సాగిస్తున్న ఈయన మన్రో హయాంలో బ్రిటిష్ వారిని ఎదిరించి బందీ అయ్యాడు. నొస్సం బ్రిటిష్ వారి వశమైంది. ఆయనకు భరణం ఏర్పాటు చేశారు. జయరామిరెడ్డి కొడుకుకు సంతానం లేకపోవడంతో అతని సోదరి కుమారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి భరణం అందేది. 1805వ సంవత్సరంలో రోపనపూడిలో నరసింహారెడ్డి జన్మించారు. పెరిగింది ఉయ్యాలవాడలో. భరణం అందుకుంటూ ఉంటున్నది నొస్సం కోటలో. పాలించే అధికారం లేకపోయినా జయరామిరెడ్డి వంశీయుల ప్రభావం ఆ ప్రాంతంలో ఏమాత్రం తగ్గలేదు. ప్రజలు వారి కుటుంబాన్ని గౌరవ భావంతో, ఆదరాభిమానాలతో చూసేవారు. నరసింహారెడ్డి పెరిగిన ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. నరసింహారెడ్డికి 3 భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొరసుబ్బయ్య జన్మించాడు. 2వ భార్య పేరమ్మ వలన ఒక కూతురు, 3వ భార్య ఓబులమ్మ వలన 2 కుమారులు జన్మించారు. నరసింహారెడ్డి చిన్ననాటి నుంచే కత్తి చేతపడితే భూమి మీద పిడుగులు కనపడేవి. గుర్రపు స్వారీని ఓ ఆటగా మార్చేసుకున్నాడు. తన కోట పరిధిలో ఉన్న మొత్తం 60కి పైగా గ్రామ ప్రజలు మంచి చెడు చూసేవాడు. నరసింహారెడ్డి కళ్లల్లో ఎంత పొగరుంటుందో గుండెల్లో అంత తీపి ఉంటుంది. ఈ ధీరత్వం సిద్దమ్మకు తెగ నచ్చేసింది. నే వలచిన ధీరుడువు నీవే అంటూ నరసింహారెడ్డిని ప్రేమలో పడేలా చేసింది. కత్తికి పడనివాడు సిద్దమ్మ కంటికి పడ్డాడు. 2000 మంది సైన్యాన్ని తయారు చేసుకున్న నరసింహారెడ్డి అక్కడి ప్రజలకు ఓ దేవుడయ్యాడు. అతని దాయాది మల్లారెడ్డికి మాత్రం కంట్లో నలుసుగా మారాడు. అది 1845వ సంవత్సరం. ఓ మధ్యాహ్నం తనకు రావాల్సిన తవర్జీని తీసుకురమ్మని నరసింహారెడ్డి తన సైనికుణ్ణి కోవెలకుంట్ల తహసీల్దార్ దగ్గరకు పంపాడు. మా నరసింహారెడ్డి దొర తవర్జీని నాకిచ్చి పంపమన్నాడు. తహసీల్దార్ రాఘవచారిని అడిగాడు సైనికుడు. ఏంది, నీకు దొర? ఆ దొరనే వచ్చి తీసుకుపొమ్మను అన్నాడు రాఘవచారి. అంతటితో ఆగిపోలేదు ఆ తహసీల్దార్. ముష్టి తీసుకునేవాడికి మరొక ముష్టివాడా? అతని బ్రిటిష్ వారి నుంచి భరణం తీసుకుంటూ
బ్రిటిష్ వారికి శిస్తు కట్టొద్దని చెబుతున్నాడట. ఆ ముష్టివాడినే రమ్మను, ఇస్తా భరణం అని చెప్పాడట. బ్రిటిష్ సైనికులు కొందరు నరసింహారెడ్డి సైనికుడి మీద చెయ్యి కూడా చేసుకున్నారు. మా దొరనే అవమానిస్తావా అంటూ అక్కడే ఉన్న చెక్క ముద్దుతో రాఘవచారిని కొట్టాడు సైనికుడు. మరో 10 మంది బ్రిటిష్ సైనికులను చావబాదాడు. కోపంతో ఊగిపోయిన రాఘవచారి సైనికుడిని కాల్చి చంపమని ఆదేశించాడు. నరసింహారెడ్డి సైనికుడి శవాన్ని అతడు వచ్చిన గుర్రం మీదనే పంపి నీకింక ఏ తవర్జీ ఇవ్వట్లేదు అన్న సందేశాన్ని చేరవేశాడు రాఘవచారి. నరసింహారెడ్డిలో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకున్నాయి. వెంటనే ఏకంగా ట్రెజరీనే కొల్లగొడతాను, నీ ప్రాణాలు తీస్తాను, చేతనైతే రక్షించుకో అంటూ లేఖ రాసి పంపించాడు. దీంతో తహసీల్దార్ అప్రమత్తమై ట్రెజరీలోనే ఉండిపోయాడు. కోబలి రణబలి అంటూ పొలిమేర చేరాడు. అతని సైగ మేరకు పొలిమేరల్లోనే ఆగిపోయింది సైన్యం. ఒక్కడే రాఘవచారి ట్రెజరీ కార్యాలయానికి చేరుకున్నాడు నరసింహారెడ్డి. ఉరుములు మెరుపులతో ఆ ప్రాంతమంతా నరసింహారెడ్డి ఉగ్ర రూపాన్ని దర్శించింది. కోట చుట్టూ ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని తెగ నరుకుతూ రాఘవచారి దగ్గరకు చేరాడు నరసింహారెడ్డి. చెప్పిన మాట ప్రకారం 1846 జూలై 10న మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ కోవెలకుంట్లలోని ట్రెజరీపై తన అనుచరులతో దాడి చేశాడు. రెడ్డి అనుచరుల కత్తులు స్వైరవిహారం చేశాయి. ఓ గదిలో దాచుకుని భయపడుతోన్న రాఘవచారిని బయటకు లాగి, నువ్వు చంపింది నా సైనికుణ్ణి కాదు, వాడు నా రక్తం, ఆ రక్తం ఇంకా ఆరకముందే నువ్వు చావాలి. ఒక్క దెబ్బలో రాఘవచారి తల నరికాడు. వెనక నుంచి వచ్చిన ఓ బ్రిటిష్ సైనికుడి తల కూడా నరికి ఆ 2 తలలను చేతబట్టి ఒక్క ఉదుటిన గుర్రం ఎక్కేశాడు నరసింహారెడ్డి. అంతేకాదు, ట్రెజరీ అధికారి థామస్ ఎడ్వర్డ్కి గుండు గీయించి నీ బ్రిటిష్ అధికారులకు దమ్ముంటే మరుసటి రోజు సాయంత్రం నయనాలప్ప వద్ద కలుసుకోమను అని చెప్పి 805 రూపాయల 10 అణాల 4 పైసలను కొల్లగొట్టుకెళ్లి బ్రిటిష్ సైన్యానికి సవాలు విసిరాడు. పొలిమేరకు చేరగానే ఆయన చూసిన సైనికులంతా విజయ నినాదాలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన నరసింహారెడ్డి పేరు వాడవాడలా మారుమోగిపోయింది. ప్రకంపనలు మద్రాసులో కూడా వినిపించాయి.